దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఏమై ఉన్నాడండి? దేవుడంట. దేవుడు ఏమై ఉన్నాడో ఎలోహిముగా ఉన్న దేవుడంతయు కూడా ఆయన ఏమై ఉన్నాడు? సర్వస్వం అంతయు కూడా ఎక్కడ కుమరించుకున్నాడంటే శరీరముగా క్రీస్తులో కుమరించుకున్నాడు. హల్లెలూయా. అంటే పరలోకంలో ఉన్న దేవుడు అంతయు కూడా, అగ్నిగోళంలో ఉన్న దేవుడు అంతయు కూడా ఎక్కడ కుమరించుకుని భూమి మీదకి వచ్చాడు? క్రీస్తులో కుమరించుకుని భూమి మీదకి వచ్చాడు. యెరూషలేములో ఆ ఎలోహు దేవుడు యెరూషలేము వీధిలో తిరుగుతున్నాడు. ఆ ఆది దేవుడు, ఎటర్నటి దేవుడు యెరూషలేములో తిరుగుతున్నాడు. పశువుల పాకలో కూర్చుని ఏడుస్తున్నాడు. ఆ కార్యాలన్నీ జరుగుతున్నప్పుడు యూదులందరూ కూడా యేసుక్రీస్తుని చూసి వాళ్ళు అపార్థం చేసుకున్నారు. నన్ను నమ్మొద్దు, కనీసం ఈ క్రియలు చూసైనా నమ్మండి అయ్యా అంటున్నాడు యేసుక్రీస్తు. నన్ను నమ్మకపోయినా పర్లేదు. యేసుక్రీస్తుని ఏమండల కార్యాలన్నీ చేస్తుంటే చూడండి ఒకసారి, అది చదివి నేను ముగిస్తాను జాగ్రత్తగా. యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ అధ్యాయం 21 నుంచి క్లియర్గా చదవండి. ఒక్కొక్క ప్రతి లేఖనం చదవాలి. అది యోహాను సువార్త 8:20. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొని చుండేది. అప్పుడు ఆయన, నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులు కాను, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీరు చెప్పుకుని, నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల చెప్పాను. మళ్ళీ అడుగుతున్నారు, నేనే ఆయనని మీరు విశ్వసించకపోతే మీ పాపంలోనే చచ్చిపోతారు అన్నాడు ఆయన. మళ్ళీ ఆ మాట అన్న తర్వాత కూడా మళ్ళీ అడుగుతున్నారు వీళ్ళు, ఏమని? నువ్వెవరో? నాకులాగా తిప్పలు పడి ఉంటాడు పాపం ఆయన. 10 సార్లు చెప్పి 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 అలసిపోయి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కావట్లేదు వాళ్ళకి. హల్లెలూయా. చెప్పండి. యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే మిమ్మును గూర్చి చెప్పుటకు, తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుతున్నానని చెప్పాను. ఏం లేదు, ఇంకా అర్థం కాలేదు వాళ్ళకి, ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. తండ్రి కోసమే ఆయన చెప్తున్నాడు అన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎన్నిసార్లు వివరించినా మళ్ళీ మాత్రం వచ్చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అంత అయిపోయినారు, నువ్వెవరు అంటున్నారు మళ్ళీ. చదవండమ్మా. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే తండ్రినని మీరు కనుగొంటారు, నాలో తండ్రి ఉన్నాడని మీరు చూస్తారు. నా ఎంతటి నేనే ఏమీ చెయ్యక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహిస్తారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఆయనకిష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అది ఎవరవుతారండి? శిష్యులు ఎవరవుతారండి? ఎవరైతే ఆయన వాక్యమందు నిలిచి ఉంటారో. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయనే వాక్యం, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు నీవు కూడా వాక్యం పక్షాన నిలబడితే అప్పుడు నువ్వు శిష్యుడు అవుతావు. బైబిల్ పట్టుకుని తిరిగినంత మాత్రం శిష్యుడు అయిపోవు, పాటలు ఆడినంత మాత్రం శిష్యుడు అయిపోవు, ప్రార్థనకి వెళ్ళినంత మాత్రం నువ్వు శిష్యుడు అయిపోవు, లేకపోతే ఏదో ఒక చిన్న ప్రార్థన చేసి ఏదో చిన్న చిరుకానికి ఇచ్చి లేకపోతే ఏదో చిన్న చిన్న కార్యాలు చేసినంత మాత్రాన నువ్వు క్రైస్తుడు అయిపోవు, దేవుని శిష్యుడు అయిపోవు. హల్లెలూయా. చాలా మంది గంభీరమైన జయధ్వనులు వినిపించి నేను దేవుని శిష్యుడిని, ఆయన కోసమే పాడతాను, ఆయన కోసమే చచ్చిపోతాను. నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోయినా సరే, ఎన్నిసార్లు పాడినా సరే నువ్వు శిష్యుడు కాదు.
బైబిల్ అవతల నుంచి యువతలకి చదివేసిన సరే నువ్వు శిష్యుడు కాదు. హల్లెలూయా. మరి నువ్వు శిష్యుడు అయితే ఎప్పుడవుతావు? శిష్యుడు అవుతావు ఆయన వాక్యాన్ని నెరవేరిస్తే. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని పట్టుకుని నేను నిలబడి దాన్ని నేను చెప్పినట్టు నువ్వు చేస్తే అప్పుడు నువ్వు శిష్యుడు అవుతావు. హల్లెలూయా. చెప్పింది చేయకుండా ఆయన ఊరు చెప్తున్న మేము కూడా చేసావు, నువ్వు శిష్యుడు అవుతావు. ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞను పక్కనెట్టి మేము కూడా చేస్తున్నావు అనుకో, మేము కూడా చేస్తూ కూడా నువ్వు శిష్యుడు అని చెప్పి చెప్పేకుంటే ఎలాగా? ఇప్పుడు ఆయన 7 పండుగలు ఇచ్చాడండి. 7 పండుగలు మానేసి నువ్వు క్రిస్మస్ చేస్తూ నేను దేవుని శిష్యుడు అంటే శిష్యుడు అయిపోతావా? అవుతావా? దేవుడు యేసుక్రీస్తును బాప్తిసం పొందమన్నాడు, నువ్వు వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిసం పొందేసి నేను దేవుని శిష్యుని నమ్ముతావా? అవుతుంది. అది దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని చేస్తే నువ్వు శిష్యుడు అవుతావు. అందుకని అన్నాడు, నా వాక్యమందు నువ్వు నిలబడితే, నా వాక్య పక్షాన నువ్వు నిలబడితే అప్పుడు నువ్వు శిష్యుడు అవుతావు. లేకపోతే నువ్వు శిష్యుడు కానేరు. ఆయన శిష్యుడు అయితే ఫలితం ఏంటి? ఆయన శిష్యుడు అవుతే శిష్యుడు అని ఎవరినంటారు? ఏమండి వింటున్నారా? హల్లెలూయా. తండ్రిని కొడుకుని ఎలాగంటారు? ఇప్పుడు నా కొడుకు నాకే పుట్టడం గ్యారెంటీ ఏంటి? ఎవడో వచ్చాడు కదండి, ఇతను నీ కొడుకేనా అని అడిగాడు. ఇతను నా కొడుకే, మై సన్ అన్నాను. ఏంటి గ్యారెంటీ? ఏంటి గ్యారెంటీ? నేను కోర్టులో బిల్ చేస్తాను, కోర్టులో బిల్ చేస్తాడు, DNA టెస్ట్ చేస్తాడు, నాకు DNA చేస్తారు. అంటే నా కొడుకు రుజువు ఏంటంటే నా రక్తం వాళ్ళు ప్రవహిస్తారు. హల్లెలూయా. అంతేనండి. నా రక్తం వాళ్ళు ఉంటేనే నా కొడుకు, లేకపోతే అతను నా కొడుకు అవడం. నా జీవం నా కొడుకు అవ్వాలంటే నా బ్లడ్ జీన్స్ అతనిలో ఉంటాయి. హల్లెలూయా. మరి దేవుని కుమారుడు అవ్వాలంటే అండ్ నా కొడుకు కాకుండా నాకు నా ఇంట్లో నా గిన్నెలు కడిగి, లేకపోతే నా ఇంట్లో ఆ పని ఈ పని చేసి, నా కొడుకు నా ఇంట్లో మొత్తం ఇంట్లో ఇల్లంతా స్వాధీనం చేసుకుని అన్నీ చేస్తున్నాడు అనుకోండి, నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోలేను. ఎందుకంటే నా కొడుకు మాత్రమే నా ఇంట్లో తిరగాలనుకుంటాను. హల్లెలూయా. అర్థమవుతుందండి? మరి దేవుని కుమారుడు అన్న సంగతి నువ్వు బైబిల్ పెట్టుకుని తిరిగినంత మాత్రాన ఆయన దేవుడి కుమారుడు అయిపోతావా? ఓ పాట పాడినంత దేవుడి కుమారుడు అయిపోతావా? చర్చికి వెళ్ళి సాక్ష్యం చెప్పినంత మాత్రం దేవుడి కుమారుడు అయిపోతావా? లేకపోతే సందాలేసి కానుకలేసి ఏదో మీటింగ్ పెట్టించి, లేకపోతే నేను బాప్తిజం పొందించి నేను దేవుని కుమారుడు అయిపోయినట్టు అయిపోతావా? లేదండి. నువ్వు దేవుని కుమారుడు అనడానికి రుజువు ఏంటని సాతాను కోర్టులో పిల్లేస్తాడు. దేవుని అడుగుతాడు, అతను నీ కుమారుడు అని గ్యారెంటీ ఏంటంటాడు. సాతాను దేవుణ్ణి అడుగుతాడు. అడిగాడండి? యోబు కోసం అడిగాడా? యోబు నీ కుమారుడు గ్యారెంటీ ఏంటి? ఫిల్ వేసాడు, కోర్టులో పెట్టాడు, కోర్టులో సుప్రీంకోర్టులో వేసాడు కేసు. నా కొడుకో కాదు నువ్వు డిక్లేర్ చేసుకో, వెళ్ళి చూసుకో, చెక్ చేసుకో, అతన్నే నా కొడుకో కాదు రుజువు చేస్తాడు. హల్లెలూయా. నా కొడుకు అయితే నా గుణలక్షణం అతను ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకో. వెంటనే పరిగెత్తుకొచ్చాడు సాతాను, చెక్ చేశాడు, అంతా చెక్ చేశాడు. లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి చెప్తుంది, సాక్షి చెప్తున్నాడు సాతానుడు, అవును అతను నీ కుమారుడే, నేను చెక్ చేశాను, అతను నీ కుమారుడే, ముమ్మాటికి నీ కుమారుడే. నేను చాలా ప్రయత్నం చేశాను, విశ్వ ప్రయత్నం చేశాను, కానీ నీ గుణలక్షణం రాజుపాల. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు అయితే, ఆయన గుణలక్షణం నీలో ఉంటే, సాతానుడు వచ్చి నిన్ను చెక్ చేస్తున్నప్పుడు, సాతానుడు వచ్చి నిన్ను పరీక్షిస్తున్నప్పుడు నువ్వు డెఫినెట్లీ దేవుని యొక్క గుణలక్షణాన్ని నువ్వు ఖచ్చితంగా బయలుపరుస్తావు. హల్లెలూయా. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని పరీక్షించుకో, వెళ్ళి చెక్ చేసుకో. వచ్చాడు సాతాను, నెబుకద్నెజరు దూరేశాడు, వేసే అగ్నిలో. అగ్నిలో గిట్టరేసిన వాళ్ళ గుణలక్షణాలు బయటికి ఎప్పుడైతే తీర్చాడు, పరలోకం వెళ్ళి సాతానుడు అన్నాడు, అవును షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నీ కుమారులే, వాళ్ళు చివరి వరకు నేను పరీక్షించాను, కానీ రాజు పడలేదు వాళ్ళు. హల్లెలూయా. దానియేలు నీ కుమారుడా, నేను పరీక్షిస్తాను. వీళ్ళు దర్యావేసి దూరేశాడు, ఆ దర్యావేసి తీసుకెళ్ళి ఆ సింహాల భూమిలో వేసేసాడు. హల్లెలూయా. అవేమో మంచి ఆకలితో ఉన్నాయంట. 3 రోజులు ఉపవాసం పెట్టేసి అప్పుడు వదిలేరంట సింహాలు. 3 రోజులు ఉపవాసం పెట్టేసి సింహాలను వదిలితే ఆ సింహాల దగ్గరికి వెళ్ళి దానియేలు అన్నాడంట, నువ్వు ఎంత ఆకలితో ఉన్నా నాకు సంబంధం లేదు, నోరు మూసుకుని కూర్చున్నాడట. హల్లెలూయా. దేవుని కుమారుడు మాట్లాడితే సింహం అయినా సరే పిల్లి కింద కూర్చోవలసిందే.
సింహమైనా సరే పిల్లి అయిపోవలసిందే. ఇక్కడికి వచ్చావు మంచి గాండ్రించుకుంటూ వచ్చినట్టేమో, నోరు ముఖం కూర్చో, నీ ఆటలు నా దగ్గర సాగా ఉన్నాడట. హల్లెలూయా. వెంటనే అక్కడ కూర్చుంది. అక్కడ పైకి తీసుకొచ్చిన తర్వాత సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి అంటాడంట, అవును దానియేలు నీ కుమారుడే. సింహాలను లైన్లో పెట్టేశాడు, కంట్రోల్ చేసేసాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నీ కుమారులే, అగ్నిని కంట్రోల్ చేసేసారు వాళ్ళు. హల్లెలూయా. దేనినైనా కంట్రోల్ చేసే కెపాసిటీ దేవుని కుమారులో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని పరిచయంలోకి వచ్చాడు. ఏంటి యేసుక్రీస్తు దేవుని కుమారుడా? నువ్వు దేవుని కుమారుడువా? అయితే పైన దూకే. నువ్వు గనక ఆ పర్వతం మీద దూకేటువంటి దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటాయి, అప్పుడు నేను నమ్ముతాను నువ్వు దేవుని కుమారుడు అని. ఏం నువ్వు దేవుని కుమారుడువా? ఏంటి రాళ్ళన్నీ రొట్టెలు చేసి తినే? హల్లెలూయా. రొట్టెలు చేసి తినేస్తే నేను నమ్ముతాను. అంటే దేవుని కుమారుడు ఏం చేస్తాడు? రాళ్ళను కూడా రొట్టెలుగా మార్చేస్తాడు. ఆ కెపబిలిటీ దేవుని కుమారులో ఉంది. హల్లెలూయా. దేవుని కుమారుడు ఫస్ట్ పరీక్షించాడు, తలపడి వచ్చేసి సాతానికి సముద్రం మీద నడిచొస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నాడు సాతాను. అమ్మో ఇతను దేవుని కుమారుడే. సముద్రం దారిచ్చేసింది. తుఫాన్ రేసిన సముద్రంలో, సముద్రం అని నిమ్మలించి అన్నాడు. ఒకేసారి తప్పని అనిపోయి సముద్రం అంటాడు. ఒకేసారి తప్పని సాతానికి ఇంకా చెమటలు పెట్టేతనే. అమ్మో ఇతను దేవుని కుమారుడే. హల్లెలూయా. 2000 దెయ్యాలు పట్టుకుని ఆ సేన అనే వ్యక్తి ఎదురుకుండా వస్తా ఉన్నాడు. ఎదురుకుండా వస్తా ఉంటే ఆ యొక్క యేసుక్రీస్తు ఏం మాట్లాడలేదు. ఆ దెయ్యాలు గడగడ వణుకుతూ, దావీదు కుమారుడు మమ్మల్ని అప్పుడే నాశనం చేయడానికి వచ్చేసావు, మాకు టైం కావలేదు, ఇంకా టైం ఉంది కాబట్టి పందులోకి వెళ్ళిపోతాం, మాకు పందులోకి వెళ్ళడానికి అవకాశం అన్నాడు. సర్లే వెళ్ళండి అన్నాడు. ఆ దెయ్యాలని పందులోకి వెళ్ళి మొత్తం పందులని చచ్చిపోయి ఆ సముద్రంలోకి వెళ్ళి. హల్లెలూయా. సాతానుడు దాన్ని లాసొస్తున్నాడు, వాడికి చెమటలు పట్టేస్తున్నాయి. ఎందుకని? దేవుని కుమారుడు వస్తే దెయ్యాలు వణుకుపోతున్నాయి, సముద్రం వణుకుపోతుంది, ఏమంటే భూమి ఆకాశాలు గసగస వణుకుపోతున్నాయి. కుష్ఠరోగం పట్టుకుని మంచి ఆ దేవుడి దగ్గర దేవుని కుమారుడు దగ్గర వస్తుంటే కుష్ఠరోగం నిలబడతలేదు. వ్యాధిగ్రస్తులు వస్తుంటే వ్యాధిగ్రస్తులు నిలబడట్లేదు. చచ్చిపోయిన వస్తుంటే లేచి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. 2 చేపలు 5 రొట్టెలు 5,000 మంది వచ్చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే సాతానికి చెమటలు పట్టేస్తున్నాయి. అంటే దేవుని కుమారుడు ఏం చేస్తాడండి? దేవుని యొక్క లక్షణాలను వ్యక్తపరుస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు దేవుని యొక్క జీవం నీలో ఉంటే, దేవుని యొక్క రక్తం నీలో ఉంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో ఉంటే, మరి గుణలక్షణం నీలో రావా? వస్తాయి రావండి? ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు భౌతికంగా నా కొడుకురా, నా రక్తం నా కొడుకులో ఉంటే, ఆత్మీయంగా దేవుని యొక్క రక్తం నీలో ఉండదా? మరి ఎందుకు కాచాడు రక్తం? ఆయన ఎందుకు కాచాడు రక్తం? ఆయన ఎందుకు రక్తం పెట్టాడు? ఆ రక్తం నీకు ఇవ్వడానికే కదా. హల్లెలూయా. అందుకనే మాట పలుకుతున్నాడు ఆయన. నా పక్షమును నిలబడితే, నా వాక్య పక్షాన్ని నిలబడితే ఏమంటున్నాడు అక్కడ? యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఇది అన్నమాట. నువ్వు శిష్యరికం పొందుకోవాలంటే, నువ్వు శిష్యురాలు అవ్వాలంటే, శిష్యుడు అవ్వాలంటే ఆయన వాక్యపక్షాన్ని నిలబడాలి. ఆ వాక్యం నీలోకి రావాలి. లాస్ట్ వీక్ చెప్పాను, ఒక పేషెంట్కి రోగం తగ్గాలంటే ఏం చేయాలి? మెడిసిన్ లోపలికి వెళ్ళాలి. మెడిసిన్ లోపలికి వెళ్తేనే రోగం తగ్గుతుంది. ఒక వ్యక్తి క్రీస్తులో మారాలంటే వాక్యం లోపలికి వెళ్ళాలి. వాక్యం లోపలికి వెళ్లకుండా ఒక వ్యక్తిలో దెయ్యాలు పోవు, రోగాలు పోవు, అసహనం పోదు, భేదాలు పోవు, తాపాలు పోవు, ఏమి పోవు. ఎప్పుడు నీ బతుకు అలాగే ఉంటుంది. పుట్టినట్టు మొదలుకొని చచ్చిపోయే వరకు నీ బతుకు అలాగే ఉంటుంది. నీ జీవితంలో ఏ మార్పు ఉండదు. నేను చచ్చికెళ్తున్నాను కదా, నా జీవితంలో ఏం మారట్లేదు. నేను చచ్చికెళ్తున్నాను కదా, బుద్ధి ఏం మారట్లేదు. నేను చచ్చికెళ్తున్నాను కదా, నా స్వభావం ఏం మారట్లేదు. ఏం మారదు. నువ్వు వాక్యం నీలోకి వెళ్లకుండా, ప్రత్యక్షత నీలోకి రాకుండా, నీకు ఏ బుద్ధి మారదు, ఏ స్వభావం మారదు. నీ బతుకు ఎక్కడ పడ్డ గొంగలు అక్కడ అలాగా ఉంటుంది. నువ్వు ప్రార్థనకి వెళ్తా ఉంటావు, చర్చికి వెళ్తా ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు, నీ బుద్ధి అంతా కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఖచ్చితంగా మీరు వాక్య పక్షాన నిలబడితేనే నీవు శిష్యుడు అవుతావు. వాక్యం నీలోకి వస్తేనే నువ్వు శిష్యురాలు అవుతావు, శిష్యుడు అవుతావు. ఓకే రైట్. చదవండి. సత్యము గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని
స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. పాపము నుండి స్వతంత్రులుగా చేస్తుంది. శాపము నుండి స్వతంత్రులు అవుతారు. రోగము నుండి స్వతంత్రులు అవుతారు. దెయ్యాల నుండి స్వతంత్రులు అవుతారు. ప్రతి దాని నుండి కూడా మీరు స్వతంత్రులు అవుతారు. ఎప్పుడు? వాక్యం నీలోకి వచ్చినప్పుడు, ప్రత్యక్షత నీలోకి వచ్చినప్పుడు, జీవం నీలోకి వచ్చినప్పుడు. దెయ్యం నిన్ను పట్టుకున్న వదిలేస్తుంది. రోగం నిన్ను పట్టుకున్న వదిలేస్తుంది. శాపం నిన్ను పట్టుకున్న వదిలేస్తుంది. ఎటువంటిది అయినా సరే నిన్ను వదలవేస్తుంది. ఎప్పుడు? వాక్యం నీలోకి వచ్చినప్పుడు, ఆయన పక్షాన్ని నిలబడినప్పుడు, సత్యమును నువ్వు గ్రహిస్తావు. నువ్వు ఎప్పుడైతే సత్యం గ్రహిస్తావో అప్పుడు స్వతంత్రులు అవుతావు. హల్లెలూయా. సత్యము తెలియబడనంత సేపు కూడా నీవు స్వతంత్రుడు అవ్వలేవు. ఎందుకు నీకు సత్యం తెలియాలి? సత్యాలు అన్నీ ఎన్నో లేవు, అనేకమైన సత్యాలు లేవు ప్రపంచంలో. నేనే సత్యం అంటాడు ఒకడు, నేనే సత్యం అంటాడు ఒకడు, నా సంఘమే సత్యం అంటాడు ఒకడు, నేను చెప్పేదే కరెక్ట్ అంటాడు ఒకడు. ఎవరికి వాళ్ళే కరెక్ట్, ఎవరికి వాళ్ళే రైట్. ప్రపంచంలో అందరూ రైట్. మరి ఎవరు రైట్? అన్ని సంఘాలు కరెక్టే, అన్ని భాషలు కరెక్టే. మరి ఏ సంఘం రైటు? అన్ని బోధలు కరెక్టే. మరి ఏ బోధ కరెక్ట్? ఏ మనిషి కరెక్ట్? నీకు తెలియకపోతే, సత్యమును గుర్తించకపోతే నువ్వు స్వతంత్రుడు అవ్వలేవు. మూల విషయం ఏంటంటే, నువ్వు దెయ్యాల నుంచి, పాపాల నుంచి, శాపాల నుంచి, ప్రతి దాని నుంచి కూడా విడిపించబడి స్వతంత్రుడు అవ్వాలంటే ఫస్ట్ నీకు సత్యం తెలియాలి. వాక్యంలో ఉన్న సత్యం తెలియాలి. ఏంటి సత్యం? అందరూ చెప్పేది నేనే సత్యం, నేనే సత్యం, నేనే సత్యం, నా సంఘమే కరెక్ట్, నా సంఘమే కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్ అంటారు. మరి ఎవరు కరెక్ట్ ఇందులో? అబద్ధం చెప్పుకోడు నేనే కరెక్ట్ అంటున్నాడు, నిజం చెప్పుకోడు నేనే కరెక్ట్ అంటున్నాడు. మరి ఇందులో ఏది కరెక్ట్? ఏమండి, ఏది కరెక్ట్? ఇప్పుడు బంగారం ఉందండి, ఒరిజినల్ బంగారం ఉంది, రోల్డ్ గోల్డ్ ఉంది. బంగారము బంగారంలాగా ఉంటుంది, రోల్డ్ గోల్డ్ కూడా బంగారంలాగా ఉంటుంది. రోల్డ్ గోల్డ్ అంటే నేనే కరెక్ట్, నేనే బంగారం అంటుంది. ఒరిజినల్ బంగారం అంటే నేనే బంగారం అంటుంది. ఇప్పుడు ఎవరు కరెక్ట్ అందులో? ఏమండి, అందులో ఎవరు కరెక్ట్? ఒరిజినల్ బంగారం కరెక్ట్ అని మనం చెప్పేస్తున్నాం. మరి దాన్ని డిసైడ్ చేసేది ఎవరు? ఏమండి, వాక్యం గీటే. వాక్యంలో సత్యం తెలిస్తే అప్పుడు నువ్వు రోడ్డు గంట ఏంటో, ఒరిజినల్ గోల్డ్ ఏంటి చెప్తావు. హల్లెలూయా. ఒరిజినల్ 500 నోటు ఉంది, డూప్లికేట్ దొంగ నోటు 500 నోటు ఉంది. దొంగ నోటు ఒరిజినల్ నోట్లుగానే కనపడుతుంది, ఒరిజినల్ నోటు ఒరిజినల్ నోట్లుగానే కనపడుతుంది. ఇందులో ఏది కరెక్ట్? ఒరిజినల్ నోటే కరెక్ట్. మరి దాన్ని డిక్లేర్ చేసేది ఎవరు? బ్యాంకులోకి వెళ్ళి మిషన్లో పెడితే పచ్చలైట్ ఇలా ఇస్తుంది అనమాట, గిల్కి నిలుగుతుంది. అప్పుడు అనేది అమ్మో ఇది దొంగ నోటు, ఇది హల్లెలూయా. బయట ఉందని చెప్పి ఏం తెలియలేదు. దొంగ నోటు ఇచ్చేస్తే ఇది 500 నోటు అమ్మో అనుకుని పెట్టుకెళ్ళిపోతాం. బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత దాని బండారం బయటపడుతుంది. కానీ బయట ఉందని చెప్పు నేనే కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్ అన్నది. ఆ బ్యాంకులోకి వెళ్ళి తెలిసింది దాని బండారం బయటపడింది. హల్లెలూయా. అలాగే ఇప్పుడు వాక్యంలో నువ్వు బైబిల్ పట్టుకుని నేనే సత్యం, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్ అని ప్రతి సంఘం చెప్తుంది. ఎవరు కరెక్ట్ అని డిక్లేర్ చేసేది? ఎవరు కరెక్ట్ చేస్తారు? ఏమండి, ఏ వాక్యం? ఏ వాక్యం డిక్లేర్ చేస్తారు? వాక్యం అంటే బైబిల్ పట్టుకుని బైబిల్ అంతా వాక్యం అంటాం మనం. ఏ వాక్యం డిక్లేర్ చేస్తారు? నువ్వేం చెప్తున్నావు? అసలు వాక్యం డిక్లేర్ చేసేది ఏంటి? దేవుడిచ్చిన బోధ, అపోస్తలిక్ ఫెయిత్, అపోస్తలిక్ బోధ వారు డిక్లేర్ చేస్తారు. అసలు నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావు? హల్లెలూయా. అర్థమైందండి? అంటే నువ్వు బైబిల్లో ఉన్న సర్వసత్యము కనుక నువ్వు గుర్తించకపోతే నువ్వేమవలేవు. అంటే ఈరోజు చర్చిలకు వెళ్తున్నారు కానీ వాళ్ళ బతుకుల్లో మార్పులు కలగట్లేదు. ఎందుకని? వాళ్ళు చర్చికి వెళ్తున్నారు కానీ వారి జీవితంలో మార్పు కలగట్లేదు. ఎందుకని? వాళ్ళు చర్చికి వెళ్తున్నారు కానీ వారికి హృదయంలో ఏ మార్పు లేదు. ఎందుకని? కారణం ఏంటంటే వాళ్ళు చర్చికి వెళ్తున్నారు కానీ వాళ్ళ జీవితంలో సత్యం తెలియలేదు. సరిగా సత్యాన్ని వాళ్ళు గుర్తించలేదు. నువ్వు సర్వసత్యాన్ని గుర్తించినప్పుడు అప్పుడు నీకు స్వతంత్రుడు అవుతావు. దెయ్యాల నుంచి విడిపించబడతావు, రోగాల నుంచి విడిపించబడతావు, పాపం నుంచి విడిపించబడతావు, శాపాల నుంచి విడిపించబడతావు. నువ్వు విడిపించబడే ఒకే ఒక మార్గం ఏంటంటే సత్యము తెలియబడడం. హల్లెలూయా. అందుకే ఒక 2 బిందులు కొబ్బరి నూనె ఇట్లేదు ఇక్కడ, లేకపోతే బైబిల్ తల మీద ఇట్లేదు ఇక్కడ, బుష్ బుష్ అంటలేదు ఇక్కడ. ఎందుకని? నీకు సత్యం తెలియబడినప్పుడు ఆటోమేటిక్గా దెయ్యం కంగారైపోతుంది. ఏమన్నా మాట్లాడాడండి యేసుక్రీస్తు? చాలా దెయ్యాలు వస్తుంటే ఏమన్నా మాట్లాడా? ఏం మాట్లాడలేదు. అయ్యే కంగారైపోయి పందులోకి వెళ్ళిపోయి, అన్నే కంగారైపోయి వెళ్ళిపోయి. అలాగే దేవుని కుమారుడు ఎప్పుడైతే నీ దగ్గరికి వస్తున్నాడో ఆటోమేటిక్గా దెయ్యం కంగారైపోతుంది.
దెయ్యమే కంగారు అయిపోద్ది, దేవుడే మాట్లాడిన అనుకోలేదు. బైబిల్ సామెతల గ్రంథం ఉంటుంది, ఏమన్నా తెలుసండి, దుష్టుడు ఎవరో ధర్మకొండానే పారిపోతాడట. ఏంటండి దుష్టుడంట ఎవడో ధర్మకొండానే పారిపోతాడంట. అది కంగారు అయిపోతాడు. ఎందుకని? సత్యం వాడి దగ్గరికి వస్తే సత్యానికి అంత కంగారు అయిపోతాడు. దేవుడు నామకు మహిమ కలుగును గాక. చదవండి. నేను జాగ్రత్తగా మీరు చదివితే దీన్ని నేను కంప్లీట్ చేసి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వీళ్ళ మాటలు చూడండి, క్రైస్తవుల మాటలు చూడండి. ఆ రోజు పరిశీలి ఇలా మాట్లాడుతున్నారనమాట. పూర్వం మీరు స్వతంత్రం అవ్వలేదు, ధర్మశాస్త్రం కింద ఉన్నారు, మీరు రోగాల కింద ఉన్నారు, శాపాల కింద ఉన్నారు, తలపోట్లతో ఉన్నారు, రోగగ్రస్తమైన శాపకరాలమైన వ్యాధిగ్రహాలతో భయంకరంగా మీరు సతమతం అవుతా ఉన్నారు, మానసికంగా కృంగిపోతా ఉన్నారు, భయంకరమైన వ్యాధులు మిమ్మల్ని పట్టుకుంటున్నాయి, భయంకరమైన తెగుళ్ళు మిమ్మల్ని పట్టుకుంటున్నాయి, శత్రువు వచ్చి మిమ్మల్ని పడుతున్నాడు, వీటి నుంచి విడిపించబడాలి, శత్రువు నుంచి మిమ్మల్ని విడిపించబడాలి, దానికి సత్యం కావాలి. సత్యం ఎవరంటే నేనై ఉన్నాను, మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే మిమ్మల్ని విడిపించేవాడను అని అంటుంటే వాళ్ళేమన్నారు తెలుసండి? ఏంటి మేము ఎవరమో తెలుసా అసలు? మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి దాసులుగా ఉండలేదు, మేమింకా ఎవరికి దాసులుగా ఉండలేదు కాబట్టి స్వతంత్రులు అవుతారంటే ఏంటి? దాసులు కానీ లేకపోతే అసలు మేము స్వతంత్రం ఎక్కడ అవుతాం? మేము మాకు ఫుల్ స్వాతంత్రం ఉంది. ఓరి భ్రష్టుడా, నీకు అర్థమవుతే ఏది దాస్యత్వము నీకు అర్థమవుతే అసలు దాస్యత్వం కింద బయటికి రావడానికి ప్రయత్నం చేస్తావు. ఈరోజు దాస్యత్వం చేస్తున్నారు. జీడిఎంకి దాసులు అయిపోయారు, మెథడిస్ట్ దాసులు అయిపోయారు, పెంతుకొస్తు దాసులు అయిపోయారు, మెథడిస్ట్ దాసులు అయిపోయారు, సెవెంత్ డే దాసులు అయిపోయారు, సంఘాలకు దాసులు అయిపోతున్నారు, మనుషులకు దాసులు అయిపోతున్నారు. ఈరోజు మనుషులకు దాసులు అయిపోతున్నారు తప్ప సాతానుకు ఏ విధంగా దాసులైపోయారు వీళ్ళు? రోగాలకు దాసులైపోయారు, డబ్బుకు దాసులైపోయారు, హల్లెలూయా, మందుకు దాసులైపోయారు, పేకాటలకు దాసులైపోయారు, జూతాలకు దాసులైపోయారు, వ్యభిచారాలకు దాసులైపోయారు. ఏ దాసులైపోయి భయంకరమైన కార్యాలను జీవితంలో పెట్టుకొని వీళ్ళేం మాట్లాడుతున్నారు? వీళ్ళు మేము స్వతంత్రులు, మేము దేని దాసత్వం కింద ఉన్నాం, మేము ఏ పాపం చేద్దాం, మేము దేవుడి పిల్లలు, అబ్రహాం పిల్లలు. సిగ్గులేకపోతే మొక్కలకి. హల్లెలూయా, దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేని దాసులయ్యారు? జీవితంలో జరుగుతున్నాయేమో భ్రష్ట కార్యాలు, గర్వానికి దాసులైపోయారు, అసూయకి దాసులైపోయారు, భేదాభిప్రాయాలకు దాసులైపోయారు, ద్వేషిస్తూ ఉన్నారు మనుషుల్ని, ప్రేమించలేని తత్వం, అబద్ధాలు దాసులైపోయారు, స్వార్థపూరితమైన జీవితాలు దాసులైపోయారు. ఇలాంటి జీవితాలు దాసులైపోయి మేము దేవుడి పిల్లలం, అబ్రహాము పిల్లలం. యేసుక్రీస్తుకి క్వశ్చన్లు వేస్తున్నారు వీళ్ళు, యేసుక్రీస్తుకి క్వశ్చన్లు వేస్తున్నారు వీళ్ళు. మేము దేనికి దాసులమయ్యా? మేము అబ్రహాము పిల్లలం, మేము ఎవరికి దాసులమని చెప్పు, రుజువు చేయి. ఎవరిని సత్యాన్ని తీసుకొచ్చినాడు. సత్యమైన యేసుక్రీస్తు వచ్చి నేను సత్యం ఇవ్వడానికి వచ్చానయ్యా, ఆ సత్యం మిమ్మల్ని ఇచ్చి మిమ్మల్ని స్వతంత్రం చేయడానికి వచ్చానయ్యా అంటే వీళ్ళు అడిగే ప్రశ్నలు అండి ఎంత భ్రష్టత్వం కలిగి ఉన్నారు చూడండి. వీళ్ళు పాపములో ఉండి పాపాన్ని విడిపించడానికి ఇష్టపడడానికి బదులుగా, ఆ గర్వంలో నుంచి బయటికి రావడానికి ఇష్టపడడానికి బదులుగా, పాపమును ఒప్పుకొని దేవుని యొక్క సత్యాన్ని వారి జీవితాలు పొందుకోవడానికి బదులుగా రకరకాల మనుషులకు బానిసలైపోయి, రకరకాల సంఘాలకు బానిసలైపోయి, అసూయ, ద్వేషము, కపటము, సుఖ దుఃఖాలకి బానిసలైపోయి, సుఖాలకు అలవాటు పడిపోయి, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని ఆశించి వీళ్ళు పలికే మాటలు ఏంటండి? మేము బాప్తిజం పొందించామండి, మేము క్రైస్తవులమండి, మేము పరిశుద్ధులమండి, మేము అలాంటి, మేము వెళ్ళండి, మేము పాటలు పాడతామండి, మేము అది చేస్తామండి, ఇది చేస్తామండి. ఎన్ని కల్పనా కథలు చెప్తారంటే మాటల్లో పేదాల మీద తప్పులు ఉంటారు, కానీ వారి జీవితాల్లో సత్యం లేదు. వారి జీవితంలో సత్యం లేదండి. వారి జీవితంలో సత్యం ఉంటే ఆ సత్యము వారి జీవితంలో కనబడుతుందండి.
తీసుకొస్తారు దాన్ని. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగాక. చదవండి. అందుకు యేసు ఆయన ఖండించున్నాడు. ఆయన ఖండించండి ఇంకా ఒళ్ళు మండిపోతుంది. ఆయన ఖండించండి ఇంక ఒళ్ళు మండిపోతుంది. మేము పాపులమంటావా? మేము అబ్రహాం సంతానాన్ని పట్టుకుని పాపులంటావా? దాసులమంటావా? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఏమనుకుంటున్నావు? నీకేం ఒళ్ళు మండిపోతుంది. ఆయన ఏమంటున్నాడు? పాపం చేయవాడు ప్రతి ఒక్కడు పాపానికి దాసుడే. దాసుడు కాకపోతే నువ్వు పాపానికి దాసుడే కాబట్టి ఈరోజు నాతో ఇలా మాట్లాడుతున్నావు. గర్వము పాపము కాదా? అసూయ పాపము కాదా? ద్వేషము పాపము కాదా? స్వార్థము పాపము కాదా? కపటము స్వార్థం పాపం కాదా? చెడు ఆలోచన, సుఖానుభవం, అబద్ధాలు, మోసాలు పాపాలు కావా? జీవాలు, పేకాట్లు, క్లబ్కి వెళ్ళి కూర్చోవడం, బ్రాండీ తాగడం, బిస్కీ తాగడం, సుఖానికి కలగడం అలవాటు పడిపోయి జీవితంలో భయంకరమైన కార్యాలు వెళ్ళబోతున్న నీవు పాపం కాదా? మరి ఎలాగా? పాప అంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? పాపి అంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? పాపం దేవుడు ప్రతి ఒక్కరు పాపానికే కదా దాసుడు. పాపం చేస్తూ కూడా నువ్వు ఎలా పరిశుద్ధులు అని చెప్పుకుంటా ఉన్నావు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. దాసుడు ఎల్లప్పుడు నువ్వు నివాసం చేయను ఎడలా ముందురు తెలియను. అయ్యయ్యో. దేవుని నాకు మహిమ కలుగును గాక. అబ్రహాం సంతానమే నాకు తెలిసే విషయం. మీరు క్రైస్తవులే, చర్చికి వెళ్ళటోళ్ళే, వాక్యం చదువుతోళ్ళే, అన్ని బాగున్నాయి నాకు తెలిసే విషయం. కానీ మీ హృదయంలో నా వాక్యానికి చోటు లేదు. మీ హృదయంలో నాకు చోటు లేకపోవడం కారణం చేత మీకు ప్రత్యక్షత లేదు కనుక వాక్యం మీద అసహ్యం పుట్టొస్తుంది. నన్ను చంపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, నన్ను తిట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను అసహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ హృదయంలో మాత్రం ఖాళీ ఇవ్వడం లేదు.